చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. పాలు లేని నెయ్యి, పాలు లేని నెయ్యి, నెయ్యి లేని లడ్డు, క్వాలిటీ లేని లడ్డు, మహాప్రసాదంలో మోసం, మోసం, జగన్మోహన్ రెడ్డి మోసం, వైఎస్ఆర్ పార్టీ మోసం, హిందువులకు మోసం, దేవుడికే మోసం, వెంకటేశ్వరుడికే మోసం. నెయ్యి లేని లడ్డు, నెయ్యి లేని లడ్డు, నెయ్యి లేని లడ్డు, పాలు లేని నెయ్యి, పాలు లేని సుప్రీంకోర్టు గారు నిజమైన తేల్చిన సందర్భంలో ఈ రోజు పాలనా పట్టణంలో మన ప్రీతమ నాయకులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కనబల్ల ఉండండి. పాలు లేని నెయ్యి, పాలు లేని నెయ్యి, పాలు లేని నెయ్యి, నెయ్యి లేని లడ్డు, నెయ్యి లేని లడ్డు, నెయ్యి లేని లడ్డు, పాలు లేని నెయ్యి, పాలు లేని నెయ్యి, నెయ్యి లేని లడ్డు. మీరు కూడా నెయ్యి లేని లడ్డు, నెయ్యి లేని లడ్డు, నెయ్యి లేని లడ్డు, పాలు లేని నెయ్యి, పాలు లేని నెయ్యి, గోవింద గోవింద ఇవ్వండి. పాలు లేని లడ్డు గోవింద గోవింద, పాలు లేని నెయ్యి, పాలు లేని నెయ్యి, కల్తీ నెయ్యి, కల్తీ నెయ్యి, దేవునికి ఎగనామలు పెట్టిన గోవింద గోవింద, దయచేసి గోవింద గోవింద, నోరు లేవబ్బా గోవింద చెప్పేసి, గోవింద గోవింద, అదే గోవింద. పాపులర్ మున్సిపాలిటీ వల్ల శిక్షించాలి, 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 శిక్షించాలి. గోవింద. పాలు లేకుండా నెయ్యి తయారా, పాలు లేకుండా నెయ్యి తయారా, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే, పాలు లేకుండా నెయ్యి తయారా, పాలు లేకుండా నెయ్యి తయారా, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే, కొండమైన మోసాలు పాలైన వారిని వెంటనే, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే, పాలు లేకుండా నెయ్యి తయారా, పాలు లేకుండా నెయ్యి తయారా, పాలు లేకుండా నెయ్యి తయారా, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే, పాలు లేకుండా నెయ్యి తయారా, లడ్డు లేకుండా నెయ్యా, నెయ్యి లేకుండా లడ్డా, నెయ్యి లేకుండా లడ్డా, పాలు లేకుండా నెయ్యి తయారా, పాలు లేకుండా నెయ్యి తయారా, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే, 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 నెయ్యి లేకుండా లడ్డా, నెయ్యి లేకుండా లడ్డా, నెయ్యి లేకుండా లడ్డా, నెయ్యి లేకుండా లడ్డా, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే,
కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే, పాలు లేకుండా నెయ్యి తయారా? గోవిందా గోవిందా. గ్రీష్మ ఇత్మ శరదవిః సప్తాస్యాసన్ పరితయః త్రిసప్తః సమితః కృతాః దేవాయ. రాక్షస పాలనలో అన్ని రాక్షస కార్యక్రమాలు జరిగాయి. ముందు గుడి విధ్వంసం చేశారు. ఎట్లంటే శ్రీరాముడి విగ్రహాన్ని పగలగొట్టారు, తరువాత రథాన్ని కాల్చినారు. కానీ ఇవన్నీ సారనట్లుగా మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మన కోట్లాది మంది హిందువులు దైవ సమానంగా భావిస్తాము. వారికి ప్రీతిపాతంగా దేవుడికి అర్పించే నైవేద్యంలో కూడా ఈరోజు కల్తీ జరిగింది. ఆ కల్తీ వల్ల ప్రజల మనోభావాలు, హిందువుల మనోభావాలు ఘోరంగా దెబ్బతింది. దీనికి ప్రాయశ్చిత్తంగా ఈరోజు ఇండియా గవర్నమెంట్ దానికి సిట్ చేసి అది నిజంగా కల్తీ జరిగిందా లేదా అనే కార్యక్రమాన్ని మన గవర్నమెంట్ చంద్రబాబు గారు చేపట్టారు. ఆ విచారణలో ఇవన్నీ నిజమని చెప్పి తేలింది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పి మేము ఈరోజు వైసీపీ నాయకుల్ని కోరుతున్నాం. ఈరోజు వైసీపీ కార్యకర్తలు ఒకటే చెప్తున్నాం, మీరు మీ నాయకుల్ని ప్రశ్నించండి. ఎందుకంటే దేవుడికి జరిగిన అపచారానికి మీ వంతు బాధ్యత ఏమని చెప్పి మేము ఈరోజు కూటమి తరఫున ప్రశ్నిస్తూ ఉంటాం. ఎలాంటే అందరూ అవినీతి ప్రజలు క్షమించారు, కానీ దైవం యొక్క అవినీతిలో ప్రజలు ఈరోజు క్షమించే పరిస్థితి లేదు. ఈరోజు తిరుగుబాటు జరుగుతూ ఉంది. పాలు లేని నెయ్యి, కనీసం పాలే లేకుండా నెయ్యి విధంగా సప్లై చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు గుడ్డివాడు కూడా నెయ్యిని యొక్క స్వచ్ఛతను ఏ విధంగా కొలుస్తారంటే గుడ్డివాడు కూడా మూగి చూసి నెయ్యి కాదని చెప్తారు. కానీ దీనికైనా ఘోరమైన గుడ్డి పాలన మేము విమర్శలు చేస్తున్నాం జగన్ ప్రభుత్వాన్ని. కాబట్టి దీనికంతా కూడా కారణము వైసీపీ ప్రభుత్వమే. ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని మేము ఈరోజు కోరుతున్నాం. ఈ నిరసన కార్యక్రమం ఇచ్చేసిన మాజీ మంత్రివర్గ అలానే ఇక్కడ వచ్చేసిన కూటమి నాయకులు మనం ఎన్నో స్కామ్లు చూసాం, కానీ ఇలాంటి స్కామ్ అయితే ఎప్పుడు ఎక్కడ ఎవరు చూసిండరు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు భక్తితో పవిత్రతో కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళని ఆ లడ్డూల్ని ఎంతో ప్రసాదం అంటే మనందరికి మనం తినడమే కాదు 10 మందికి పంచుతాం, మనకు పుణ్యం వస్తుందనేసి అలాంటి లడ్డూని ఇలా కల్తీ చేసి కెమికల్స్ కలిపిన నెయ్యితో ఇలా లడ్డూలు ఇలా ఎంత కష్ట పట్టించినందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. గత 5 సంవత్సరాల్లో ఆ ఈఓ గారు కానీ, టీటీడీ చైర్మన్ గారు కానీ, అక్కడున్న పాలక సభ్యులు ప్రతి ఒక్కరిని, అది ఏది కూటమి ప్రజలే కాదు ఆ వైసీపీలో ఉన్న హిందువులు కూడా వాళ్ళని ప్రశ్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఓం నమో వెంకటేశాయ. ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది నమ్మేటువంటి దైవం, అతి ఎక్కువ మంది భక్తులు ఉండేటువంటి ఒక భగవంతుని సన్నిధిలో గడచిన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి పాపాలు మనమందరం కూడా ముఖ్యంగా ఏ గుడికి పోయినా ఆ గుడిలో ఇచ్చేటువంటి ప్రసాదాన్ని దైవంగా భావించి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాం. అటువంటిది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఇచ్చేటువంటి లడ్డు ప్రసాదం ప్రపంచ దేశాల్లోనే ఏ యొక్క దేవాలయంలో కూడా ఆ యొక్క ప్రసాదానికి ఉన్నటువంటి విలువ ఎక్కడ లేదు. దేశంలో నలుమూలలకు పోయినా, ప్రపంచంలో ఏ ప్రాంతానికి పోయినా తిరుమల లడ్డు కానీ మన చేతిలో తీసుకొని పోతే భగవంతుని చూసినట్టు ఆ దేవుని వద్ద రాలేకపోయినా ఆ ప్రసాదాన్ని తీసుకొని దైవంగా భావించి ఆ ప్రసాదాన్ని తీసుకునేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. అయితే అటువంటి మహాప్రసాదానికి మహా అపచారం జరిగినటువంటి సందర్భాన్ని ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో 2019లో
ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంత మునుపు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పటి టీటీడీ బోర్డు ఈ యొక్క తిరుమలకు సంబంధించినటువంటి నెయ్యి విషయం పైన బోర్డులో రెజల్యూషన్ తీసుకున్నారు. ఆ రెజల్యూషన్ పరంగా ఆనాడు ఒక ఏ సంస్థ కానీ భారతదేశంలో ఏ యొక్క సంస్థ కానీ ఆ యొక్క నెయ్యిని సరఫరా చేసేటువంటి సంస్థలకు కొన్ని ఆంక్షలు విధించారు. అంటే 4 లక్షల లీటర్లు కెపాసిటీ ప్రొక్యూర్ చేసేటువంటి ఏ యొక్క పాలకు సంబంధించినటువంటి డైరీ కావచ్చు, 250 కోట్ల రూపాయలు టర్నోవర్ కలిగినటువంటి ఏ సంస్థ అయినా మరి దానికి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి నిబంధనలను 2019 జూన్ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి అప్పటి ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పటి టీటీడీ బోర్డు ఆ యొక్క నిబంధనలన్నీ కూడా సడలించి ఏ డైరీకి అంటే ఆ డైరీ పాలను సేకరించేటువంటి అవసరం లేదు, 150 కోట్ల టర్నోవర్ ఉన్నా కూడా ఆ యొక్క డైరీ నెయ్యిని సరఫరా చేయొచ్చు అనేటువంటి అన్ని నిబంధనలు సడలించారు. దీంట్లో ముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే ఒకటే చెప్తా, ఆవు లేకుండా పాలు లేకుండా నెయ్యి వస్తుందా అనేది మనం ఆలోచించాలి. అదేవిధంగా ఏ డైరీ కూడా పాలను ప్రొక్యూర్ చేయకుండా నెయ్యి ఎట్లా తయారు చేస్తుందో అనేటువంటి మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా, మన కనీసమైనటువంటి అవగాహన లేకుండా పాలు సరఫరా లేకపోయినా పాలు సరఫరా చేయనటువంటి డైరీలు కూడా నెయ్యిని సరఫరా చేయొచ్చు, నెయ్యిని మనం టీటీడీకి అందించవచ్చు అనేటువంటి నిర్ణయాన్ని ఆ బోర్డు తీసుకున్నదంటే దాంట్లోనే మనకు ఆ యొక్క బోర్డు యొక్క ఉద్దేశం ఏ రకమైనటువంటి ఉద్దేశం ఉందనేది క్లియర్ కట్ గా అర్థమవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరు ఏదో ఇదేదో గొప్ప కార్యక్రమమో ఏదో పెద్ద దీనికి పైనటువంటి సిబిఐయో లేదంటే ఇంకా పెద్ద ఇంటర్పోలో ఎవరు దీనిపైన విచారించాల్సిన అవసరం లేదు. ఒక చిన్న లాజిక్, ఆవు లేకుండా పాలు రావు, పాలు లేకుండా నెయ్యి రాదు. అంటే పాలు సరఫరా చేసుకోకుండా ఉండే డైరీలు నెయ్యి ఎట్లా సరఫరా చేస్తారనేటువంటి విషయాన్ని కనీస అవగాహన లేకుండా ఈరోజు ఆ పార్టీ నాయకులు కానీ ఆ పెద్దలు కానీ మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. ఈరోజు ప్రభుత్వాలు మారచ్చు, నాయకులు మారచ్చు, కానీ భగవంతుడు మారడు. భగవంతుడు అందరికీ భగవంతుడే. ఈరోజు వైసీపీ వాళ్లకు భగవంతుడే, తెలుగుదేశానికి భగవంతుడే, జనసేనకు భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో ఆ భగవంతుడు నమ్మేటువంటి భక్తులందరికీ కూడా భగవంతుడే. ఆ భగవంతుడికి జరిగినటువంటి అపచారాన్ని ఎందుకు జరిగిందని ఆలోచించకుండా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కనీసం ఆ భగవంతుని పైన ధర్మాన్ని పైన ఏమైనా అవగాహన ఉందా, ఆలోచన ఉందా అనేది ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇన్ని విషయాలు ఈ వైసీపీ నాయకులు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి దాంట్లో జంతు కొవ్వు కలిపారు అని చంద్రబాబు నాయుడు గారు సిట్టుకు సంబంధించిన అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నెయ్యిని మనం నేషనల్ కి సంబంధించినటువంటి ప్రయోగశాలకు పంపించారు. అక్కడ దాంట్లో నెయ్యి కాకుండా మరి ఇతరమైనటువంటి వాటిని కలిసాయి అని చెప్తే జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు కూడా కలిసాయని ఆ రోజు ఆ డైరీ అక్కడ పంపించినటువంటి ప్రయోగశాల రిపోర్ట్ ఇచ్చింది. ఈ రోజు ఆ జంతువులకు సంబంధించినటువంటి అవేమి ఆనవాళ్ళు లేవని చెప్పి ఈ రోజు సిబిఐ గాని ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విచారణ సంస్థలు ఏవైతే చెప్తా ఉన్నాయో అవి చెప్తా ఉంటే దానికి ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జంతువులకు సంబంధించినవి ఉన్నాయన్నాడు, తప్పు మాట్లాడాడని. ఈ రోజు సిట్టు క్లియర్ గా ఇస్తా ఉంది. అది పూర్తిగా కెమికల్ కి సంబంధించింది, కెమికల్ ద్వారా తయారు చేసినటువంటి నెయ్యి, అది పూర్తిగా కూడా రసాయనాలతో కూడినటువంటి నెయ్యి, వాసన రావడానికి కూడా రసాయనాలు ఉపయోగిస్తారు అని ఈ రోజు క్లియర్ కట్ గా వాళ్ళు ఎవిడెన్స్ తో ప్రకారం కూడా ఇస్తే ఇంకా మాట్లాడడానికి వాళ్ళకి సిగ్గుందో లేదో నాకైతే అర్థం కావడం లేదు. కానీ భగవంతుడి పైనటువంటి వాళ్లకు నమ్మకం లేదని చెప్పచ్చు.
ఈరోజు అదే పార్టీలో ఈరోజు ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకులందరూ కూడా చెప్తా ఉన్నా, మేమందరం హిందువులు, మేము నమ్ముతాం మా భగవంతుడిని. నేను అడుగుతా ఉన్నా, మీ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడు హిందువా? ధైర్యంగా చెప్పండి. ఒకడైనా చెప్పగలడా ఆ పార్టీలో ఉండేవాడు? నువ్వు హిందువుగా కానాడు, హిందువుల మనోభావాలు నువ్వు ఎట్లా కాపాడుతావు? కనీసం నువ్వు మాట్లాడడానికి, మీరు మాట్లాడడానికి కనీసమైనటువంటి అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా. ఇంతమంది భక్తుల మనోభావాలను అన్యాయం చేసి ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి పిఏ ఖాతాలో, చిన్నప్ప ఖాతాలో 4,59,00,000 రూపాయలు ఎట్లా దానికి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి చెప్పే పరిస్థితి ఉందని అడుగుతా ఉన్నా. మీకేమీ సంబంధం లేకపోతే, ఆ నెయ్యికి సరఫరా చేసినటువంటి ఆ ఏజెన్సీలకు సరఫరా లేకపోతే ఆ డబ్బులు మీకు ఎందుకు వచ్చాయి అనే దానిపైన చెప్పాల్సినటువంటి బాధ్యత లేదని అడుగుతా ఉన్నా. అన్ని రకాల కల్తీ, మద్యంలో నాశనం చేశారు, అన్ని రకాల దోచుకున్నారు. భగవంతుని దగ్గర కూడా ఇంత అన్యాయం చేస్తే మీకు భగవంతుడు క్షమించడు. మరీ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్లకు పుట్టగతులే ఉండవనే విషయాన్ని గుర్తుంచుకోమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఈరోజు మేము ఏదో రాజకీయంగా చేసేటువంటి కార్యక్రమం కాదు. ఈరోజు ఇంతమంది చేసామంటే రాజకీయం కోసమే రాలేదు, భగవంతుని పైన నమ్మకాన్ని పెంచుకోవడానికి వచ్చాం. భగవంతుడికి జరిగినటువంటి అపచారానికి శుద్ధి చేసే కార్యక్రమానికి ఈ రోజు మేము వచ్చాం. కానీ ఇదేదో రాజకీయం చేసేది కాదు. మీకు నిజంగా దేవుడి పైన భక్తి ఉంటే మీరు క్షమాపణ చెప్పి చేసిన తప్పులు ఒప్పుకుంటే కనీసం ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు. కానీ లేకపోతే ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమించేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రశ్నలకు మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని చోట్ల ఏం మాట్లాడినా ఆ రోజు సిట్టేస్తే అదేదో చంద్రబాబు నాయుడు గారి జేబు సంస్థలు మాట్లాడినారు. ఈరోజు సుప్రీంకోర్టు నేరుగా సిబిఐకి ఇచ్చి సిబిఐ ద్వారా విచారించి నిజ నిజాలు నిగ్గుదల్చారు. కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు న్యాయంగా, నీతిగా ఆ యొక్క ధర్మాన్ని నమ్ముకునేటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా ముందుకు పోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులకు హెచ్చరిస్తూ, ఇంకొకసారి దయచేసి మీరెవరు భగవంతుని గురించి మాట్లాడేటువంటి సాహసం కూడా చేయొద్దు. నిజంగా భగవంతుడి పైన నమ్మకం ఉంటే తప్పొప్పుకొని చెంపలేసుకొని భగవంతునికి జరిగినటువంటి అన్యాయం మీ యొక్క హయాంలో జరిగింది కాబట్టి మీరు ఆ అన్యాయానికి క్షమాపణ చెప్తే ఖచ్చితంగా భగవంతుడు మీకు సహాయం చేస్తాడని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.